హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. మనకు క్రాస్ కటింగ్ కావచ్చు లేదా మామూలు కటింగ్ కావచ్చు, ఏ కటింగ్ బ్లౌజ్ అయినా మనము కట్ చేసేసిన తర్వాత మనం ముందు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి, దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఈ క్రాస్ అనేది కూడా మనం తర్వాత తీసుకున్నామంటే హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చిందా లేదా చూసుకుంటాం. కాబట్టి అప్పుడు మనం ఇలా క్రాస్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడే మనం నెక్ అనేది కూడా కొలుచుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని కూడా కట్ చేసుకోవచ్చండి. అలాగే మనము క్రాస్ బెల్ట్ పొడవు కూడా చూసుకొని ఒకేసారి కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నామంటే మనకు షోల్డర్ దగ్గర కానీ సైడ్ కానీ టైట్ రాకుండా, లూజ్ రాకుండా, షోల్డర్ జారకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. మనం ఏం చేస్తామంటే బ్లౌజు కట్ చేసేస్తాము, అలాగే కట్ చేసేసాము కదా బాగా వచ్చిందని చెప్పి కుట్టేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనము ఇలా ఒకసారి చూసి కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. క్రాస్ కటింగ్ కట్ చేసేవాళ్ళు ఇలా ఫస్టే మనం నెక్ అనేది కట్ చేసుకోకూడదండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా, నెక్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. అందుకే మీరు బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు నీట్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వేసుకొని కరెక్ట్గా సైడ్ వచ్చిందా లేదా, ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా వచ్చిందా, మొత్తం కరెక్ట్గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. దానికి మళ్ళీ మీరు ఇలా ఒకసారి అది కట్ చేసి చూసుకున్నారంటే బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని కొలతలు కరెక్ట్గా తీసి కుట్టాల్సిన పని లేదండి. ఇలా మీరు కరెక్ట్గా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకటిగా వచ్చిందా లేదా చూసుకుంటే చాలు. బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే